వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు అయితే మనం హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ టెంపుల్లో అయితే ఉన్నాం. మరి ఈరోజు మంగళవారం అవ్వడం ఎంతో విశేషం అని చెప్పొచ్చు. హనుమాన్కి ఎంతో ఇష్టమైన రోజు మంగళవారంగా మనం చూస్తుంటాం. మరి ఇదే రోజు హనుమాన్ జయంతి కూడా రావడం చాలా విశేషం అని చెప్పొచ్చు. మరి ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి పూజా కార్యక్రమాలు అయితే గుడిలో జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఒక్కసారి మరి గుడి లోపలికి వెళ్ళి మనం జరుగుతున్న కార్యక్రమాలు చూద్దాం. అలాగే ఇక్కడున్న భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హనుమాన్ జయంతి పురస్కరించుకొని పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? బాగా ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మేము వేడుకలు అతి ఘనంగా జరిపిస్తున్నాము. 1500 నుంచి 2000 మంది వరకు మహానందన ప్రసాదం చేయబడుతుంది. పొద్దున 7 గంటల నుంచి 11 గంటల వరకు అర్చనలు, అభిషేకాలు, ఆకుపూజలు జరుగుతాయి. 12 గంటలకు పెద్ద నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. నవధాన్యాలతో కూడిన దీపం వెలిగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? చాలా ప్రయోజనాలు ఉంటాయి. మన దానివల్ల వచ్చే పాజిటివ్నెస్ అనేది మనకు చాలా మంచిది. ఇప్పుడు మనకి హనుమాన్ జయంతి రోజు మనకి ఏ దానాలు మనం దానం చేస్తే, అంటే ఎలాంటి వస్తువులు దానం చేస్తే మనకి మంచి జరుగుతుంది అంటారు? ఏ వస్తువులు చేయాలి అంటే? మేమైతే అన్నదానం పెడుతున్నాం కాబట్టి మేడం, రైసు, కూరగాయలు, నీళ్ళు, మజ్జిగ. ఎందుకంటే ఎండాకాలం ఉంది కాబట్టి ఎవ్రీ వన్ వాంట్ టు హ్యావ్ వాటర్ ఆర్ సంథింగ్ లిక్విడ్ టైప్స్ ఎక్కువ దానం పెడితే మంచిది అని మనం అనుకుంటున్నాం. జయంతి నాడు ఉత్తమ సమయం ఏంటి? మన హారతికి కానివ్వండి, పూజకు కానీ? మార్నింగ్ 7 to 8 ఉత్తమ పూజ. 7 to 8 హారతి. నా పేరు చింతా సాంబశివరావు. నేను హన్మకొండ బార్ అసోసియేషన్ అడ్వకేట్గా పనిచేస్తున్నాను. అసోసియేషన్కి మాజీ ట్రెజరర్ని, కోశాధికారిని. నా గుర్తెరికాంచి నేను ఈ టెంపుల్కి రావడం దగ్గర 25 సంవత్సరాలకి ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు ఈ పక్కన అమ్మవారి టెంపుల్ కూడా ఉండేది, అక్కడ కూడా భక్తులు ఎక్కువ వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే, ఇక్కడ పక్కన ఉన్న రావి చెట్టు, ఈ ఆపు చెట్టు, వీటన్నిటికీ తిరిగితే పిల్లలు పుడతారు అనేది అందరికీ ఒక మంచి నమ్మకం ఉందన్నమాట. సో ఈ గుడికి ఎవరైతే భక్తి వస్తారో తప్పనిసరిగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అనేది 100% వాస్తవం. అందులో నేను కూడా ఒకడిని. అసలు నేను ఈ ప్రొఫెషన్కి రావడానికంటే ముందు నుంచి కూడా ఈ గుడికి రెగ్యులర్గా వచ్చేటోడిని. అక్కడ నాగమయ్య టెంపుల్ ఉంది, ఆది కానీ, లేకపోతే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అవి ప్రతిమలు ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే మొక్కుని వెళ్తారో వారికి తప్పనిసరిగా దేవుని అనుగ్రహం ఉంటుంది అనేది దానికి ప్రత్యక్ష సాక్షికి నేనే. ఎందుకంటే నేను ఒక అడ్వకేట్ని. అయినా కూడా ఇక దేవుని గురించి ఇంత చెప్తున్నాను అంటే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటనేది మీకు అర్థం కావాలి. జనరల్గా అడ్వకేట్స్ ఏంటంటే దేవుడిని నమ్మడం అనేది తక్కువ చేస్తారు. కానీ నేను దగ్గర ఒక 25 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా గుడికి అటెండ్ అవుతున్నాను. ఇక్కడ చేసే కార్యక్రమాలు కూడా చాలా చిత్తశుద్ధి. అయ్యగారులు వాళ్ళ కమిట్మెంట్తో, పక్కన శివాలయం కూడా ఉన్నది, అక్కడ అర్చన చేయటం కానీ, మా అభిషేకాలు చేయటం కానీ, ఇక్కడ ఇది చేయటం కానీ వీళ్ళు చాలా శ్రద్ధ తీసుకొని చేస్తారు. అట్లనే భక్తులు కూడా ఇక్కడికి రిస్ట్రిక్షన్స్ ఉండవు. గొప్ప అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ అనమాట. అయ్యగారు వాళ్ళు స్వేచ్ఛాయుతంగా వాళ్ళు ఎట్లా చేసుకోవాలో చేస్తారు, వారిని అడిగితే వారు ఏం చేయాలో అదే చేస్తారు అన్నమాట. కాబట్టి భక్తులందరికీ నేను చెప్పేది అంటే, హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ దేవుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, రాముల వారి ఆశీస్సులు, హనుమంతు వారి ఆశీస్సులు మీరు ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అనండి. నమస్తే సార్. నమస్తే. ఎలా జరుగుతున్నాయి హనుమాన్ జయంతి వేడుక? చాలా బ్రహ్మాండంగా అవుతుందండి. ఇక్కడ ప్రోగ్రామ్స్ మేము మార్నింగ్ 11 o'clock నుంచి వెళ్ళి స్టార్ట్ చేసాము. అంటే 12 o'clock అన్నప్రసాదం అయింది, 12 o'clock వరకు పూజలు అయిపోయాయి. మరి ఈ రోజు మంగళవారం, హనుమాన్కి ఎంతో ఇష్టమైన రోజుగా మనందరికీ తెలుసు. మరి ఇదే రోజు హనుమాన్ జయంతి రావడం కూడా చాలా విశేషం అని చెప్పొచ్చు. మరి దాని గురించి ఏమంటారు? చాలా సంతోషకరం అండి. మాకు మంగళవారం రావడం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలా ప్రతిసారి వస్తే బాగుండు, కానీ ఈసారి మాత్రం పబ్లిక్ ఎక్కువ సంఖ్యలో వచ్చారు. మాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే ఈ రోజు చేసే వస్తువులు ఏదైనా దానం చేస్తే మనకు చాలా శుభం అంటారు కదా, ఎలాంటి వస్తువులు దానం చేయొచ్చు? నార్మల్గా బట్టలు కానీ, అన్నదానానికి ఏమన్నా ఇస్తే బాగానే ఉంటుంది.